कांताय कल्याण निधये निधयेर्थिनां श्रीवेंकट निवासाय श्रीनिवासाय ते नमः। हरि ओम। श्री गोविंद गोविंद गोविंद। अस्य श्री भगवतो महापुरुषस्य महाविष्णोः आज्ञया प्रवर्तमानस्य आद्य ब्रह्मणः द्वितीय परार्थे श्वेतवराहकल्पे वैवस्वत मन्वन्तरे कलियुगे प्रथमपादे जम्बूद्वीपे भारतवर्षे भरतखण्डे शकाब्दे मेरोः दक्षिणे पार्श्वे अस्मिन् वर्तमाने व्यावहारिक श्री आदिवराह क्षेत्रे वेंकटाचले अस्य देवदेवस्य भगवतो नारायणस्य श्रियःपतेः पुरुषोत्तमस्य श्री भूमि नीला समेतस्य श्री श्रीनिवास स्वामिनः कल्याणोत्सवं कर्मांगं मम గృహస్థులు వారి యొక్క గోత్రాన్ని మనసులో స్మరించుకోండి. వారి పేరు, ధర్మపత్ని పేరు, కుటుంబ సభ్యుల పేర్లు మనసులో స్మరించుకుంటూ వారి వారి కోరికలని, ప్రార్థనని స్వామివారికి విన్నవించుకోవాల్సింది. सह कुटुंबानां सह परिवाराणां सह बांधवानां क्षेमस्थैर्य धैर्य वीर्य विजय अभय आयुः आरोग्य ऐश्वर्याणाम् अभिवृद्ध्यर्थम् उत्तरोत्तर कैंकर्याणाम् अभिवृद्ध्यर्थं श्री श्रीनिवास स्वामी करुणा कटाक्ष वीक्षण परिपूर्ण सिद्ध्यर्थं लोकक्षेमार्थं कल्याणोत्सवम् आचार्यमुखेन अहं कारयिष्ये। सर्वं श्रीनिवासार्पणमस्तु। गोविंद वेंकटेश गोविंद गोविंद। శేషశైల శిఖరాలలో ఆవిర్భవించినటువంటి దివ్యమంగళ విగ్రహ స్వరూపుడు భక్తజన మందారుడు వెంకట విభుడి యొక్క దివ్య సాన్నిధ్యంలో నిత్య కళ్యాణ చక్రవర్తి నీరజేక్షణుడైనటువంటి ఆ వెంకట విభుని యొక్క దివ్య సాన్నిధ్యంలో కూర్చుంటే ఆ దివ్యానుభూతే వేరు. శ్రీవారి ఆలయంలో సంపంగి ప్రాకారంలో కళ్యాణ మండపారూఢుడైనటువంటి శ్రీయపతిని శరీరమంతా నేత్రాల అన్నట్లుగా దర్శించేటువంటి ఆ భక్త హృదయాలు ఉప్పొంగిపోతూ ఉంటే ఆ వెంకట విభుని యొక్క దివ్యానుగ్రహాన్ని పొందినటువంటి అర్చక స్వాములు చక్కగా ద్వాదశ ఊర్ధ్వపుండ్రధారులై దీక్షా వస్త్రాలంకృతులై పరమాత్మ దివ్య సాన్నిధ్యంలో విశ్వక్సేనారాధనని ఆరంభిస్తున్నారు. విఘ్నం నిఘ్నంతి సతతం విశ్వక్సేనందమాశ్రే శ్రౌతస్మార్తాదికం కర్మ నిఖిలం యనసూత్రితం తస్మై సమస్త వేదార్థ విదే విఘనసే నమః. శృతిస్మృతిదే పూర్ణం శాస్త్రకల్లోల సంకులం విష్ణుభక్తిదకం శుద్ధం వందే శ్రీవికనోర్ణవం. ప్రాణానాయమ్య ఓం భూ ఓం భుః ఓం స్వః ఓం మహ ఓం జనః ఓం తవః ఓం సత్యం
ఓం దత్సుద్రవరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ దేవో మా భోజ్యోతిరసామృతం బ్రహ్మ భూర్భువస్సువరామస్యాం శుభదోస్తే దేవస్య భగవతో నారాయణస్య శ్రీహపదేవస్వాత్మస్య శ్రీభూనీలాసమేధస్య శ్రీ శ్రీనివాసస్వామినः వైవాహికోత్సకర్మాంగం స్థండిల పరిధిపరిస్నాది సర్వతంత్రపరిశుద్ధత్తం శాంతత్వం సపుణ్యావాచకర్మరిష్యే ఆదౌ నిర్విఘ్నాన్సమాప్యర్థం విశక్షేనారాధనం తదంగపూర్వే కరకారాధనం కరిష్యే ఓం ధారా సప్తశమాంశేషు సరస్సరుచురుగూర్దేషు అభోభిరహ్నన్ పరిపాదేశే గృహామృతాగం సర్గం చర్మ ఇదమాపశివాశుధమా శాంతా శాంతమా శివాశుధమా పోతా పూతమా పుణ్యా పుణ్యతమా మేధ్యా మేధ్యతమా అమృతామృతసా పోతా బ్రహ్మ పవిత్రేణ పోతా సూర్యసరస్మి ఆభోవాయుధం సర్వం విశ్వాభూతాన్యావ ప్రాణావాప పశువాభో నమాభో మృతమాప సమ్రాడాపో విరాడాప స్వరాడాప ఛందాగుష్యాభో జ్యోతిగుష్యాభో యజుగుష్యాభ సత్యమాప సర్వా దేవతాభో భూర్భస్వరాభోం అస్మిన్ కుంభే గంగా సరితినమావాహయామి ఏతే శతం వర్ణే సహస్రం విజ్ఞాః పాశాపితాః పురుత్ర తేభ్యో నంద్రస్వతాద్ విష్ణురిష్వే దేవాముంచంతమస స్వస్త్యా వరుణమావాహయామి ప్రియస్మావాహయామి రక్తామృతమావాహయామి యాదస్మృతిమావాహయామి వరుణాన్మః వరుణస్యేదమాసనం వరుణాన్మః ఇదం పాద్యం సమర్పయామి ఇదమర్ఘ్యం సమర్పయామి ఇదమాచమనం సమర్పయామి ఏతే ప్లోతస్త్రోత్రియాభరణ ఉపవీత పుష్పగంధధూపదీపాలంకారార్థాః ఇమేక్షతా సర్వోపచారాः సర్వతీర్థ్యాలం పుణ్యం పావనం సర్వకారణం విష్ణుపాదోద్భవం శుద్ధం సర్వమంగళదాయిన కరిష్యమానసకర్మణాన్ని విజ్ఞానం సమాప్యర్థం విశ్వక్సేనారాధనం కరిష్యే విశ్వక్సేనం చ దుర్బాహుం శంకరచక్రసమన్వితం వ్యాప్తిం శృంగేతం షోష్పర్ధవాహనం పూర్వాషాఢోద్భవం దేవం దక్షిణాం సమర్చేత్ ఆగ్నేయోస్మాద్దిదాం హేత్వాశ్యేదాత్తం యథోత్సంభో వైరాజంతే సతన్నిదత్తాం ఋషాం దిశోభిరానామ్నాదిः యామే స్థాన్ దాతోం భూః పద్మాకారమండలే విశ్వక్సేనమావాహయామి శాంతమావాహయామి హరమావాహయామి అమితమావాహయామి తత్తత్నీం సూత్రతీమావాహయామి వామేజ్యామావాహయామి తత్తత్నిశ్చక్సేనస్యేదమాసనం విశ్వక్సేనాయ నమః ఇదం పాద్యం సమర్పయామి ఇదమర్ఘ్యం సమర్పయామి ఇదమాజ్యం సమర్పయామి సర్వోపచారార్థం అక్షతాన్ సమర్పయామి విశ్వక్సేన స్మృత రాజా భగవాన్ సర్వకర్మణ తస్మాన్యానుభాసేత కర్మణాన్ విఘ్నశాంతి ఆరంభే కర్మణాన్ పుష్టే విజ్ఞానాన్ పరిసమాప్య కుర్యాత్ సర్వార్సక్సేనస్య భోజనం భగవద్బ్రహ్మణాదః పుణ్యః పుణ్యాం వాచిష్యే ఓం వాచ్యతాం సుపుణ్యాహం కరోమి కురుష్వాస్త ప్రోక్షతం అస్తు ప్రజాపతి ప్రియతాం ప్రియతాం భగవాన్ ప్రజాపతిః శామ్యంతు ఘోరాణి శామ్యంతు పాపాన్ శామ్యంత్వా ఇతయః శుభాని వర్ధంతాం వర్ధంతాం శుభాని శామ్యంతు ఘోరాణి శామ్యంతు పాపాన్ శామ్యంత్వా ఇతయః శుభాని వర్ధంతాం వర్ధంతాం శుభాని శామ్యంతు ఘోరాణి శామ్యంతు పాపాన్ శామ్యంత్వా ఇతయః శుభాని వర్ధంతాం వర్ధంతాం శుభాని ఓం మతో దేవాః మంత్రనతో విష్ణుచక్రమే పృథివ్యాస్తప్తధామిభిः ఇదం విష్ణురుచక్రమే త్రేధానుదేవతం సమూఢమస్సవాగం సురే త్రీణిపదాభిచక్రమే విష్ణుర్గోపాదాభ్యः తతో ధర్మాణి ధారయన్ని విష్ణోः కర్మాణి పశ్యదేతో ఆవృతాని పశ్యసి ఇంద్రस्य యజ్జస్సఖాः తద్విష్ణోः పరమం పదకం సదా పశ్యంత సూర్యः దివీవ చక్షురా తదం తద్విప్రాసో విమన్యవోజార్ధ్రువాగం దత్సవిందతే విష్ణోర్జత్పరమం పదం ద్రవిణోదా ద్రవిణశస్త్రస్య ద్రవిణోదా సరస్సప్రియం సదే ద్రవిణోదా వీరవతి విషణ్ణో ద్రవిణోధారాస్త దీర్ఘమాయుः యత్పుణ్యం నక్షత్రం తద్వట్కుర్వీతోపవిషం యదా వై సూర్యోదయతి అతనక్షత్రం నైతి యావత్ తత్ సూర్యోగచ్ఛేతి యతద్ధన్యం పశ్యేతి తావత్కర్యత్కార్యే స్యాత్ పుణ్యాః యవకృతే ఓం భూతివిరోత్విష్టాయాం శ్యాం శ్రీనివాసస్వామినः వైవాహికోత్సకర్మాంగం స్థండిల పరిధిపరిశ్రాశ్రోత్తం త్రిభుషత్వం శాంతత్వం స పుణ్యాం వాచి పుణ్యాం పురంతో పుణ్యాం కర్మణోస్తు కర్మణా పుణ్యాం పురంతో పుణ్యాం కర్మణోస్తు కర్మణా పుణ్యాం పురంతో పుణ్యాం కర్మణోస్తు తస్తినేంద్రోర్ధస్వాస్త్ర పూషాశ్వేదాః తస్తినస్తాక్షరిష్ఠే విశ్వనా బృహస్పతి దాతు ఓం భూతివిరోత్విష్టాయామస్యాం శ్రీనివాసస్వామినः వైవాహికోత్సకర్మాంగం స్థండిల పరిపరిశ్రాశ్రోత్తం త్రిభుషత్వం శాంతత్వం స పుణ్యాం వాచి వృద్ధిం పురంతో పురంతో కర్మరుద్ధతాం కర్మరుద్ధిం పురంతో పురంతో కర్మరుద్ధతాం కర్మరుద్ధిం పురంతో పురంతో కర్మరుద్ధాం వృద్ధి సమృద్ధి పుణ్యాః సమృద్ధి ఆభోహిష్టామయ భూస్థాన ఊర్జేదాదన మహేరణాయ చక్షే యోపస్వతమోర్ధస్తస్య భార్యేదేన ఉషతీరివ మాతరः తస్మాహృంగమాభో శక్ష్యాయ జన్మధ ఆభో జనేథా జనः హిరణ్యవర్ణాశ్యః పాపకాయాశ్చ జాతः కస్య భోజాస్మింద్రः అగ్నియా గర్భం దద్రే విరూపాస్థానాపసగ్ధస్య నాభవంతు పవమానస్వర్జనः పవిత్రేణ విచర్షిణిः యః పోతా సమనాత్మా పునంతమాదేవ జనాః పునంతమనవోధియా పునంత విశ్వాయవः జాతవేదः పవిత్రవతే పవిత్రేణ పునాహిమా శుక్రేణ దేవదిద్యతే అగ్నే క్రత్వా కృతగుంభ్రణు ఏన దేవాः పవిత్రేణ ఆత్మానం పునతే సదా తేన సహస్రధారేణ పవమాన్యః పునంతమాం
प्राजापत्यं पवित्रं ततोऽद्यामूं हिरण्यं तेन ब्रह्मविदो वयं पूतं ब्रह्म पुनीमहे इन्द्रस्वनिधि सहमा पुनातु सोमस्तस्यावरुणः समीक्षा यमो राजा प्रवणाभिः पुनात्मा जातवेदामूर्जयन्त्वा पुनातु तच्छयोरावृणीमहे गातं यज्ञाय गातं यज्ञमदे दैवीः स्वस्तिरस्तनः स्वस्तिर्मानुषेभ्यः ऊर्ध्वं च गातुभेषजं षण्णो अस्तद्विपदेः षण्चतुष्पदे ॐ शान्तिः 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 प्राच्याहान्तिदेवार्तिजा मार्जयन्तां दक्षिणाजान्तिश्मासाः पितरा मार्जयन्तां प्रदीक्षाः दशगृहाः पशवः मार्जयन्तां उदीहेत्यान्तिश्रावोषधयो वनस्पतयः मार्जयन्तां मूर्धायाः यज्ञसंवत्सरो यज्ञमतिर्मार्जयन्तामथोद्राद्रै नागेहेभ्यो मार्जयन्ताम् अणोरणीयान् मातामहीयानात्मा गुहायानि तोस्यन्तो तमः कृतं वत्सदिवीतशोको धातुप्रसादान् महिमानिमीशं वास्तोष्पदे प्रजानि हस्मान् स्वावेश्वानिमिव भवानः यत्ते महे प्रजन्नो शस्वस्य तत्पदेशं चतुष्पदे वास्तोष्पदे शिग्मया सुखं सदा ते सक्षीभिः तैरण्यागात्मत्याः आवहक्षेमोपयोगे वृन्नो यूयं पातस्तस्तिभिः सदा नः अमीवः वास्तोष्पदे विश्वारूपाण्याविशन्ने यखासेवयेदिनः अणोरणीयान् महतोमहीयानात्मा गुहायां नितोष्यन्तोः तमः कथं वस्यति वीतशोको धातुः प्रसादान् महिमानमीशं सप्तः प्राणाः प्रबन्ध सप्ताः सप्ताच्च समिधः सप्तजिह्वाः सप्त इमे लोकाय चरन्ति प्राणा गुहास्यां निहिताः सप्ता अतः समुद्रागिरियः सर्वे सान्दन्ते सिन्धवः सर्वरूपाः अतश्च विश्वावोषधयोरसाः शतेनेषु भूता तिष्ठत्यन्तरात्मा वरुणान्मः सक्सेनान्मः पुनः पाद्याजं सर्पयामि वरुणान्मः सक्सेनान्मः यथावासा गुरोभार निवेदयामि ताम्बूलं समर्पयामि सुवर्णपुष्पदक्षिणां समर्पयामि शोभनार्थं क्षेमाय पुनरागमनाय च జగద్రక్షక గోవింద గోవింద వెంకటేశ గోవింద గోవింద దేవ ప్రసీద కరుణాకర భక్తవర్గే సేనాపతి ప్రణహితాఖిల లోకభార శ్రీవాస దివ్య నగరాధిపరాజరాజ గోవిందరాజ విజయీ భవ వేద వేద్యా లయా సముద్రులు పరమాత్మ ఆ సేనాపతి విశ్వక్సేనుల వారి యందు సకల లోక రక్షణ భారాన్ని ఉంచి శ్రీపదపురి దివ్య నగరాధిపుడుగా నిఖిల నిగమ వేద్యుడుగా జయశీలుడుగా ఉండే స్వామి జయము జయము అంటారు పరమభక్తులైనటువంటి వారు. అటు ఆ పరమాత్మ యొక్క దివ్య సాన్నిధ్యంలో ఈ రోజున ఒక విశేషమైనటువంటి పవిత్రమైన రోజు. కలియుగాన్ని ఆ కలి కల్మషాన్ని తొలగించి ఎప్పుడూ కూడా చతుర్యుగాలలో ఉండేటువంటి కృతత్రేత ద్వాపర కలియుగం చివరిది. ఈ కలియుగంలో చివరిలో 4,32,000 సంవత్సరాలు పూర్తయిన తర్వాత అధర్మం విచ్చలవిడిగా నడిచే సమయంలో కలికినం తురగారూఢం కలికల్మష నాశనం కలిఘ్నంచ అని కళ్యాణదం కలిఘ్నంచ వెంకటేశం భజే అనిశమని స్తుతించినట్లుగా కల్కి నారాయణుడు అవతరిస్తాడు. ఈ రోజునే కల్కి జయంతి అని. కల్కి పురాణమే ఒక ఉప పురాణమే ఉన్నది. బ్రహ్మగారు చెప్తాడు నారదుడికి, నారదుడు వ్యాసుల వారికి, ఆయన శుకుడికి, ఆ సుఖ మహర్షి సూతుల వారికి చెప్పారు అని దీర్ఘసత్రయాగ సమయంలో ఈ కల్కి ఉప పురాణాన్ని చెప్పారట. పరమాత్మ అనేక అవతారాలు ధరిస్తాడు. ఆయా అవతారాలలో ఎలాగ ధర్మ పరిరక్షణ చేశాడనేది ప్రధానం. ఇప్పుడు మనకు ఆ విశ్వక్సేనారాధన శుద్ధి పుణ్యాహం అక్కడ సద్యోంకురారోపణని పూర్తి చేసి ఇక్కడ జగద్రక్షణార్థం స్వామికి వైవాహికమావాహయామి శేషమావాహయామి అనంతమావాహయామి పరిసరదేవతాభ్యో నమః. ఇదమాసనం ఇదం పాద్యం సమర్ప్యామి ఇదమర్ఘ్యం సమర్ప్యామి ఇదమాజ్యం సమర్ప్యామి సర్వోపచారార్థం అక్షతాన్ సమర్పయామి. హరి ఓం
స్వస్తి నః వీతామిశ్వనాభగ స్వస్తి దేవే దినరుణః స్వస్తి పూషాం సర్వదాతనః స్వస్తి ద్యావాః పృథివీ సుచేతనః స్వస్తయేః వాయుం బభ్రామహే సోం స్వస్తి భువనస్య స్పతిః బృహస్పతిం సర్వగణం స్వస్తయేః స్వస్తి ఆదిత్యాసోః భవంతనః విశ్వే దేవానో అద్య స్వస్తే వైశ్వానరో వసురగ్ని స్వస్తే దేవాః వంత్రిభువః స్వస్తే స్వస్తి నః రుద్రః పాత్వం వసః స్వస్తి మిత్రావరుణ స్వస్తి వత్థేరేవతి స్వస్తి న ఇంద్రశ్చాగ్నిశ్చ స్వస్తి నః ఇతే కృధి స్వస్తి పంథామునితిరేమ సూర్యా చంద్రమసామివ పునర్థతాఘ్నతా జానతా సంగమేమహి స్వస్తేనంతార్క్షమరిష్టనేమిం మహద్భూతం వాయసం దేవతానాం అసురఘ్నమింద్రాసకం సమత్సు బృహద్యసో నామ వారుహేమ అంహోం చామాంగిరా సంజయంచ స్వస్త్యాత్రేయం మనసారితాక్షం ప్రేతపాణిశరణం ప్రపద్యే స్వస్తం బాధే శుభయన్నోస్తు శుభగం శుభం. జగద్రక్షక గోవింద గోవింద, లోకరక్షక గోవింద గోవింద. పరమాత్మ అవతరించినటువంటి దివ్యమైనటువంటి ఆయా అవతారాలు మత్స్య కూర్మ వరాహ నృసింహ వామన భృగురామ శ్రీరామ బలరామ శ్రీకృష్ణాది అవతారాలు కల్కి కూడా ఉన్నది. ఇలాగా ఆయా అవతారాలన్నీ కూడా జగద్రక్షణార్థం అవతరించినటువంటివే. ఆయా అవతారాలలో స్వామి ఏమేం చేశారో వాటిని వ్యాస మహర్షి మనకు 18 పురాణాలు, 18 ఉపపురాణాలు, భారతం భాగవతం ఈ గ్రంథాలలో దాదాపు 5 లక్షల శ్లోకాలకు పైగానే వర్ణించారు. ఇవిగాక మనకు ఉపపురాణాలు, ఉపపురాణాలు, పురాణ వాన్మయ శాఖ చాలా విస్తృతం. 100 దాకా 100 పురాణాలు ఉన్నాయి అని. శ్రీకృష్ణ భగవానుని యొక్క అవతార పరిసమాప్తి జరిగింది. శ్రీనివాసుడుగా దిగి వచ్చాడు. ఆ చిట్ట చివరిలో కల్కిగా వస్తాడు. ఈ మధ్య జరిగేటువంటిదంతా కూడా చాలా చిత్రంగా నడుస్తోంది. మనం ధర్మస్వరూపం, ధర్మమూర్తిగా పరమాత్మ అవతరించాడు. ధర్ముడు అని నరనారాయణుడు వారి అవతార మూర్తికి అవతరించడం భాగవతం చెప్తారు. అలాగని ఈ కలి అనేటువంటి వాడు కూడా ఒకడు. వీడికి కూడా ఒక వంశం ఉన్నది. పరమాత్మ వీపు అధర్మానికి అధర్మ స్థితి అని, వక్షస్థలం ధర్మస్వరూపంగా కూడా అభివర్ణిస్తారు. యుగారంభంలోనే కలియుగారంభంలో అధర్ముడనేవాడు పుట్టాడట. వాడి భార్య అసత్యం. వాడికి ఒక కుమారుడు, మాయా కూతురు. వాడే వివాహం చేసుకున్నాడు. దంభుడు, వికృతి కుమారుడు వల్ల వారికి క్రోధము, హింస. ఇలాగ వాడికి పుట్టినవాడే కలిపురుషుడు. వీడొక గంధర్వుడు. తపస్సు చేసి ఇలాగా పుట్టాడని కూడా పురాణాలు చెబుతాయి. వాడు వికారంగా ఉంటాడు. వాడి యొక్క పాలన ఈ కలిలో మొదటి పాదంలోనే భగవత్ స్మరణ అనేది చాలా విశేషంగా విచిత్రంగా చిత్ర రీతుల్లో సాగుతోంది. దేవతా దూషణ ఉంటుంది. రెండవ పాదం వచ్చేసరికి దైవ స్మరణ ఉండదన్నారు. మూడవ పాదంలో ఒకే స్థితిలో వస్తుంది. నాలుగవ పాదంలో ఇంకా ఇతరమైనటువంటివి ఏమి ఉండదు. చాలా చిత్రంగా ఉంటుంది. 5000 సంవత్సరాలు గడవగానే ధర్మాత్మలను వెక్కిరించడం, 10,000 సంవత్సరాల తర్వాత క్షుద్రదేవతారాధన చేస్తారట. చిత్రంగా నడుస్తారు అని. ఇలాగ వీరినందరినీ కూడా ఆయుష్ కూడా తగ్గుతోంది. కానీ పరమాత్మ స్మరణ చేసేవారు, గురు సేవ నిరతులైనటువంటి వారు, భగవన్నామ సంకీర్తన చేసేవారు వీరినేం చేయలేడు కలి అనేది. అందుకనే కలికల్మష నాశనం భగవానుడు అవతరించాడు. ఎవరైతే ఆయనని ఆశ్రయిస్తారో వారికి అనుగ్రహం ఉంటోంది అని. కలియుగాంతంలో మానవుడు బొటను వేలంత మాత్రమే ఉంటాడట. ఇలాగా వృక్షాలు కూడా ఒక 3 మాత్రమే ఉంటాయని. కర్మాచరణ జరగదు అని కూడా చెప్తారు. ఆ కలికి పరశురాముడి దగ్గర
అధ్యయనం చేస్తాడు. అశ్వత్థామ ఆయనకు సేనాపతిగా ఉంటాడు. పద్మావతి అనేటువంటి ఆమె అక్కడ కూడా లక్ష్మీంశ, ఆమెను వివాహం చేసుకుంటాడు. సింహళ ద్వీపంలో ఉంటుంది అని ఇలాగా దిగ్విజయం చేస్తాడు ఆయన. శంబల గ్రామంలో సుమతి విష్ణుయేశుడు అనేటువంటి వారికి జన్మిస్తాడు. వాలకిల్యాదులు కూడా ఆయనను చక్కగా సేవిస్తారు. ఇలాగా సూర్యవంశం, చంద్రవంశం, దేవాపి మరువు వారు కూడా కలుస్తారు. వారికి మళ్ళా రాజ్యం ఇస్తాడు. శశిధ్వజుడితో యుద్ధం చేస్తాడు. ఇలాగ అనేక వృత్తాంతాలు మనకు కనిపిస్తాయి. ఇలాగా పరశురామాదులు దర్శిస్తారు అని. అలాగ భగవద్ రక్షణార్థం భగవంతుడు జగద్రక్షణార్థం అవతారం చేసేటువంటి ఆ విశేషాలని కల్కి పురాణం, ఉపపురాణం ఉన్నది మనకు 18 మహాపురాణములు అని అన్నారు. పురాణ పురుష గోవింద అని అంటాం మనం. అంటే ఆ పురాణ పురుషుడి యొక్క దివ్యమైనటువంటి అవతార విశేషాలు చాలా చిత్రంగా ఉంటాయి. భగవద్ లీలలు ఇక్కడ మనకు దగ్గరగానే ఉన్నటువంటి శ్రీనివాస మంగాపురం, అది కూడా అంతే. ఒక కొండ కింద సాక్షాత్కరిస్తాడు. ఒక అమాయక స్త్రీకి దర్శనం ఇస్తాడు. ఒక యోగినిలాగా ఉంటాడు. 1900 ప్రాంతంలో 40 ఏళ్ళు ఆమె ఉంటుంది. ఒక సుందర రాజస్వామి అనేటువంటి మహానుభావుడికి ఆయన స్వప్న దర్శనం ఇచ్చాడు. పూజ చేయిస్తారు. కనుక ఇలాగా భగవద్ లీలలు చాలా చిత్రమైనటువంటివి. కనుక అక్కడ నుంచి స్వామి ఆయన సాక్షాత్కార వైభవోత్సవాలు ఈనాటికి జరుగుతాయి. కళ్యాణ వెంకటేశ్వరుడుగా జరుగుతోంది. ఇలాగా భగవంతుడు తనను భక్తుల రక్షణ కోసం ఎప్పటికప్పుడే తాను అవతరిస్తూ ఉంటాడు. అనేక రూపాలలో మనం అనుకున్నట్టుగానే కాదు, ఏ విధంగా అయినా సరే భగవద్ అవతారములు వస్తాయి. ధర్మ పరిరక్షణకు ఆ స్వామి కంకణబద్ధుడవుతాడు. అందుకనే ప్రతినిత్యము కూడా ఎవరైతే గృహస్థాశ్రమ ధర్మాలను చక్కగా ఆచరిస్తారో వారికి సకల శుభాలని కలిగిస్తాను అని కంకణబద్ధుడై వైవాహిక దీక్షా స్వీకారం చేయడం. తాను మాత్రమే కాదు, నిత్యానపాయినైనటువంటి ఆ పట్టపురాణి శ్రీ మహాలక్ష్మి కూడా రక్షా స్వీకారం చేస్తాడు. ఆ అమ్మ జగత్తుకి తల్లి కదా, ఆమె సకల దేవరాశికి కూడా సకల శుభాలను అనుగ్రహించేటువంటి తల్లి. ఈ విశేషించి ఈ రోజున శ్రావణ మాసంలో శ్రావణ మాసంలో లక్ష్మీనారాయణ మాసం అని దీనికి పేరు. శ్రవణ నక్షత్రం స్వామివారిదైతే ఈ మాసమంతా కూడా లక్ష్మీ ఆరాధనతో గడుపుతారు. కాబట్టి శ్రావణ లక్ష్మి అని అన్నారు. అలాగా లక్ష్మీ సౌభాగ్య స్థితిని కలిగిస్తోంది లక్ష్మీదేవి. అలాగనే భూదేవి సకల జీవరాశులను కూడా సంరక్షించి ఆహారాన్ని ఇస్తోంది. ఇలాగా ధనలక్ష్మిగా, ధాన్యలక్ష్మిగా, సంతానలక్ష్మిగా, విద్యాలక్ష్మిగా, మోక్షలక్ష్మిగా విభిన్నమైన రూపాలతో శ్రీహరికి ఎన్ని రూపాలున్నాయో అమ్మకు కూడా ఉన్నాయి. ఆయననే అనుసరిస్తోంది ఏష అనపాయిని అని. అలాంటి ఆ లక్ష్మీనారాయణుల్ని నిరంతరం ఆరాధించడానికి ఆ భగవాన్ విఘనో మహర్షి యొక్క ప్రణీతమైన భగవత్ శాస్త్రం శ్రీశాస్త్రాన్ని అనుసరించి అర్చకస్వామి ఆ వైవాహిక దీక్షా స్వీకారం స్వామివారికి రక్షా సమర్పణ చేసి తాను కూడా దీక్షగా ఒక నిష్ఠగా నియమబద్ధంగా ఇప్పుడు అగ్ని రూపంగా అగ్ని ద్వారా భగవంతుణ్ణి ఆరాధించే విధానమే అమూర్తయదనము అన్నారు. అమూర్తయదనము, సమూర్తయదనం అని 2 విధానాలు చెప్తారు. ఆ అమూర్తయదనం ద్వారా భగవద్ ఆరాధన చేయటం జరుగుతోంది. ఆ అగ్నిని ప్రతిష్ఠించి అగ్నేయాది దేవతలంతా కూడా భగవంతుని సేవకులే.
పద్మావతి పరిణయ వేళలో అగ్నిభట్టారకుడు అన్ని పదార్థాలు తయారు చేయటం జరుగుతోంది. గోవిందా గోవిందా. జనయన్ వ్యోమయో భూ అయితేన మన్యస్వా అనుతేన మన్యస్వా సరస్తేన మన్యస్వా దేవసేత ప్రసవా బ్రహ్మజ్ఞానం పరం పురుషాధిమస్రచ వేనావః సవజ్ఞామాసవిష్టాసశ్చమతశివ బ్రహ్మాణమావాహయామి ప్రజాజమావాహయామి పితామహమావాహయామి హిరణ్యగర్భమావాహయామి బ్రహ్మస్యేదమాసనం సోమో ధేనుగం సోమర్వంతమాస సోమో వీరం కర్మణం దాతు సాధన్యం ఠిగం సవే మిత్రశ్రవణం యదాతస్మై సోమావాహయామి జ్ఞాంగమావాహయామి ఇందుమావాహయామి చంద్రమావాహయామి సోమస్యేదమాసనం బ్రహ్మణ్ ప్రోక్షిష్యామి ప్రోక్షయజ్ఞం దేవతావధ్యత్వన్నాగసృష్టేజమానోస్తు సప్తర్షీనాగం సుధామిత్రలోకస్తత్రయజ్ఞమిజమాంశదేహి ఓం ప్రోక్ష సోమ ప్రోక్షిష్యామి ప్రోక్షయజ్ఞం దేవతావధ్యత్వన్నాగసృష్టేజమానోస్తు సప్తర్షీనాగం సుధామిత్రలోకస్తత్రయజ్ఞమిజమాంశదేహి ఓం ప్రోక్ష పవిత్రేః sto వైష్ణవ్యేస్తో యజ్ఞేః sto వాయుభూతేస్తో విష్ణుర్మనసా భూతేస్తో యజ్ఞస్య పావనేస్థః పరసరస పవిత్రేః sto వైష్ణవ్యో దేవతపసాపనాత్వచ్ఛిద్రేణ పవిత్రేణ వసోత్ సూర్యస్థిరస్సుభిః విష్ణవే నమః విష్ణోస్తు పోసి దక్షిణతో విష్ణోస్తు పోసి పశ్చిమస్సౌధత్తాన్ దేవేభ్యో విష్ణోస్తు పోసి ఉత్తరదవదేహి చేరింజనమతి విష్ణోస్తు పోసి శృతాసి ఘృతాసి ధ్రువాసి తారణాసి బ్రహ్మణ్ణప ప్రణేష్యామి యజమానవాతం చ ప్రణయజ్ఞం దేవతావధ్యత్వన్నాగసృష్టేజమానోస్తు సప్తర్షీణాగం సుధామిత్రలోకస్తత్రయం యజ్ఞం యజమానసుదేహి ఓం ప్రణయ సోమః ప్రణేష్యామి యజమానవాతం చ ప్రణయజ్ఞం దేవతావధ్యత్వన్నాగసృష్టేజమానోస్తు సప్తర్షీణాగం సుధామిత్రలోకస్తత్రయం యజ్ఞం యజమానసుదేహి ఓం ప్రణయ దక్షిణప్రదో బ్రాహ్మేణ తీర్థేన ప్రజాతమావాహయం బ్రహ్మాణమావాహయం ఇంద్రమావాహయం అగ్నిమావాహయం సోమమావాహయం సోమవాహయమగ్ని సోమమావాహయం ప్రజాతమావాహయం బ్రహ్మాణమావాహయం ఇంద్రమావాహయం వసోనావాహయం మర్తమావాహయామి రుద్రాణావాహయామి అపాపస్పృశ్య ఓం శ్రీ మహావిష్ణుమావాహయం బృహస్పతిమావాహయం మిత్రమావాహయం వరుణమావాహయామి ఆదిత్యానావాహయం అర్షణమావాహయం భూషణమావాహయం కక్షమావాహయం కక్షదేవత సోమమావాహయామి ఔపాసన యజ్ఞమావాహయామి యజ్ఞదిశ్వాన్ దేవానావాహయామి సర్వదేవానావాహయామి ఆర్జవాగే ప్రజాపతిష్టనపామి ఇంద్రాష్టనపామి అగ్నేష్టనపామి సోమాష్టనపామి అగ్నేష్టనపామి సోమాష్టనపాగ్ని సోమాహాభ్యాంజష్టనపామి ప్రజాపతిష్టనపామి బ్రహ్మణేష్టనపామి ఇంద్రాష్టనపామి వసుభ్యోష్టనపామి మరుద్భ్యోష్టనపామి రుద్రేభ్యోష్టనపామి అపాపస్పృశ్య శ్రీ మహావిష్ణువేష్టనపామి మిత్రాష్టనపామి వరుణాష్టనపామి ఆదిత్యేభ్యోష్టనపామి మత్స్యభ్యాంజష్టనపామి భూష్ణేష్టనపామి కక్షాష్టనపామి కక్షదేవ సోమాష్టనపామి ఔపాసన యజ్ఞాష్టనపామి యజ్ఞదిశ్వేభ్యో దేవేభ్యోష్టనపామి ఆజ్యం త్రిపతిశ్రియామి చరం త్రిపతిశ్రియామి అగ్నే జ్యోతిషి సమిత స్వాహ అమృతం శుభారణమసి అంతర్దం రక్షాంతర్ధారాదయ ప్రతిష్టం రక్ష ప్రతిష్టారాదయ చిక్వైస్థాపనా త్వచ్ఛిద్రేణ పవిత్రేణ వసోత్ సూర్యసరస్వతి స్వాహ వాక్పతిస్థాపనా త్వచ్ఛిద్రేణ పవిత్రేణ వసోత్ సూర్యసరస్వతి స్వాహ దేవస్థా సువిధాపనా త్వచ్ఛిద్రేణ పవిత్రేణ మూలాగ్రాభ్యాం స్పర్శయిత్వా అధ్యక్ష అక్షతా వరుణాయ నమః వాయువే నమః కుబేరాయ నమః ఈశానాయ నమః అగ్నేయ నమః జాతవేసే నమః సహోర్సే నమః అవిరప్రసే నమః పంక్తిరాసే నమః విసర్పణే నమః వైశ్వానరాయ నమః అగ్నిపురుషాయ నమః ఇతేన మన్యస్వా నమతేన మన్యస్వా సరస్తేన మన్యస్వా దేవసేత ప్రసవ షష్ఠశతసహస్రాహర్నితమక్షమర్భరమాణయ అయం తీర్మ ఆత్మాజాద్వేరస్యనేర్ధస్సవధ్యజయస్మాన్ ప్రజాపషి బ్రహ్మోత్సేనాన్నాద్యేన సమేధయాస్మిన్నోపాసనాగ్న బ్రహ్మన్ సముద్ధం ఆదాస్యాదస్వ సమేధే స్వః వాయువ్యాదాగ్నేయాన్తం ప్రజాపతయే స్వః నిత్యాదిశానాంతం ఇంద్రాయ స్వః అగ్నేయ స్వః సోమాయ స్వః అగ్నిసమాభ్యాగ స్వః ప్రజాపతయే స్వః బ్రహ్మణే స్వః ఇంద్రాయ స్వః వసుభ్య స్వః మరుద్భ్య స్వః రుద్రేభ్య స్వః పాపస్పృశ్య ఓం శ్రీ మహావిష్ణవే స్వః బృహస్పతే స్వః మిత్రాయ స్వః వరుణాయ స్వః ఆదిత్యేభ్య స్వః అస్యభ్యాగ స్వః పూష్ణే స్వః కక్షాయ స్వః కక్షదేవ సోమాయ స్వః ఔపాసనయజ్ఞాయ స్వః యజ్ఞదిశ్వేభ్యో దేవేభ్య స్వః సర్వదేవేభ్య స్వః ఓం భూస్వః ఓం భూస్వః ఓం స్వః ఓం భూర్భువః స్వః అయితే నమః నమతే నమః సరస్తే నమః దేవసేత ప్రాసావీః ఓం భూద్విరక్తష్టాయామస్యాం శ్రీనివాసస్వామినః
వైవాహికోత్సర్మ అంగం ఆఘారహోమాంతే స్వరమంతరవిర్యాతరణాత్ ప్రాశ్చాత్తముతో దివాది వైష్ణవం హోష్యే వైతేన మన్యస్వా నవతేన మనస్వా సరస్తేన మనస్వా దేహతప్రసవా ఓం మతో దేవాహ మంత్రదో విష్ణుచక్రమే దివ్యా సప్తాం విశ్వాహ ఇదం విష్ణుచక్రమే త్రేధాన దేవతం సమోఢవస్వాం శ్రే స్వాహ త్రీణిపదావిచక్రమే విష్ణుగోపాదాభ్యాధర్మాన్ ధారయన్ స్వాహ విష్ణోః కర్మాణి పశ్చేతోః వృతాని విశ్వేంద్రసేజసః స్వాహ తద్విష్ణోః పరమం పదం సదా ప్రసన్సూర్యः దివీవచక్షరాదగ్ర స్వాహ తద్విప్రాసో విణ్యవోజార్ధ్రవాగం దశవిందదే విష్ణోరిత్రం పదగ్ర స్వాహ ఓం భూస్వహ ఓం భూస్వహ ఓం స్వస్వహ ఓం భూర్భువస్వ స్వాహ ఐతే నమగస్థాః నమతే నమగస్థాః సరస్తే నమగస్థాః దేవసవితః ప్రాసావీః. వేదార్థ విజయ విఘ్నసే నమః ప్రతిస్మృతిర్దీపూర్ణం శాస్త్రకల్లోలసంకులం
विष्णुभक्तिदकं शुद्धं वन्दे श्रीविघ्नोर्नवम् अथ भगवतो महापुरुषस्य श्रीमदादिनारायणस्य अचिन्त्या पुरुषशक्त्या भ्रियमाणस्य महाजलौघस्य मध्ये परिभ्रमणानाम् अनेककोटिब्रह्माण्डानां जगतमे पृथिव्यक्तेजो वायुवाकाशाहङ्कारमहदव्यक्ताख्य सप्तावर्णीरावृते अस्मिन् महति ब्रह्माण्डे आधारशक्तिश्रीवराह कूर्मानन्दाष्टदिग्गजोपरि प्रतिष्ठितानाम् अतल वितल सुतल नितल प्रतल महातल सातल तलातल सप्तपातालाक्ष सप्तलोकानाम् ऊर्ध्वभागे भूलोक भवर्लोक सुवर्लोक महर्लोक जनोलोक तपोलोक सत्यलोकाख्य षल्लोकानाम् अधोभागे महानारायमाणस्य फणिराजस्य शेषस्य सहस्रफणामणिमण्डलमण्डिते ऐरावत पुण्डरीकवामन कुमुदाञ्जन पुष्पदन्त सार्वभौम सुप्रतीकाख्याष्टदिग्दण्डसुण्डादण्डोत्तम्बिते अमरावती तेजावती संयमनी रक्षावती सिन्धुमती गन्धवत्यलकावती यशोवती इत्यष्टदेवपुरी विराजिते इंद्राग्नि यमनिऋत्य वर्णवायुकुबेरीशानाख्य अष्टलोकपालकपरिपालिते लोकालोकचलवलयिते लवणेक्षुसुरा सर्पितधिक्षीरद्धारकाख्य सप्तार्णवपरिवृते जम्बूप्लक्षकुचक्रवञ्च सकदान्वले पुष्कराकाख्य सप्तद्वीपद्वीपिते माहेन्द्रमले सह्यदृक्तमदृक्तमद्विन्द्यवर्यात्राख्य सप्तकुलपर्वतविराजिते भारतकिम्परशहारीलावृतभद्राश्वकेतु कमालक रमणक नववर्षाणां मध्ये भरतवर्षे महासरोवराकार 50 योजन विस्तीर्ण भूमण्डले लक्षयोजन विस्तीर्ण जम्बूद्वीपे दण्डकारण्ये प्रजापति क्षेत्रे कर्मभूमौ अवन्ति कुरुक्षेत्रादि समभूमध्यरेखायाः पूर्वदिग्भागे श्री आदिवराह क्षेत्रे मम अनेकजन्मसु इह जन्मनि च ये दक्षिणपर्यन्तं बाल्ययौवनकौमारवार्धिकेषु रहसि प्रकाशे च आवृत्त अनावृत्त महापातकादि समस्त दुरितक्षयार्थं दशपूर्वेषां दशापरेषां मत्वंशानां मातृवंशानां सर्वेषां पितॄणां कुम्भीपाक लोहितदामासंघातपकालसूत्रादि विदेभ्यो महाघोरेभ्यो नरकेभ्यः उत्तीर्य तिरैश्वर्यमण्डलपर्यन्तं कतराशेर्वर्षसहस्रावसाने एकैकतिरापकर्षणक्रमेण सर्वराष्ट्रपकर्षमितकाले श्रीहरिलोके निवासिद्ध्यर्थं त्रिगुणीकृत अग्निष्टामतुराप्ताप्तोर्याम शान्तवनवाजपेय पौण्डरीकाश्वमेधादि शतकृतपुण्यफलाभात्यर्थम् आमोद प्रमोद सम्मोद वैकुण्ठाख्यलोकेषु सालोक्य सारूप्य सामीप्य सायुज्य चतुर्विध मोक्षफलसिद्धार्थं परव्यूहमन्तर्यामि अर्चावतारस्वरूपरमणैः भृग्वादिभिर्मन्वादिभिर्दिव्यवशिष्टादियुक्तग्रह कन्यादानकल्पोक्त कन्यादानमहादानं करिष्ये। अस्य श्रीमदादि नारायणस्य अनेककोटिब्रह्माण्डनायकस्य अनन्तकल्याण गुणगणगाम्भीर्यस्य दिव्यमङ्गलविग्रहस्य शङ्खचक्रकलापद्माङ्कित कोटिसूर्यप्रकाशकस्य श्रीमतो वैकुण्ठनायकस्य श्रीमद्वैखानस आगमोक्तप्रकारेण आङ्गीरद बृहस्पत्य भारद्वाज त्रयार्षेयप्रवरान्वित भारद्वाजगोत्रोद्भवस्य परव्यूहवन्तर्यामि अर्चावताररूपस्य श्रीमहाविष्णोः परब्रह्मणोर्नप्त्रे आङ्गीरद बृहस्पत्य भारद्वाज त्रयार्षेयप्रवरान्वित भारद्वाजगोत्रोद्भवस्य जगत्कारणभूतस्य मूलप्रकृति स्वकीयमानस्य त्रिगुणात्मकस्य गुणत्रयकर्मणो ख्यातिवशादि उत्पत्तिस्थितिले कारणभूतस्य श्रीमहाविष्णोः परवासदेवशर्मणः पौत्राय आङ्गीरद बृहस्पत्य भारद्वाज त्रयार्षेयप्रवरान्वित भारद्वाजगोत्रोद्भवस्य समस्तदेवतागण निकुट मकुट मणिगण विजृम्भित पादारविन्दस्य श्रीमहाविष्णोः आदिनारायणशर्मणः पुत्राय आङ्गीरद बृहस्पत्य भारद्वाज त्रयार्षेयप्रवरान्वित भारद्वाजगोत्रोद्भवाय भक्तलोकपरिपालनाय किरीटहार केयूर दिव्याभरणभूषिताय कौस्तुभालङ्कृताय दिव्यपीताम्बरधराय निजावताराय स्वर्णगरुडवाहनारूढाय अचिन्त्यदिव्याद्भुत
నిత్యయౌవన స్వభావలావణ్య తేజో రత్నాకరాయ అఖిల శాఖాధ్యాయినో శ్రవణ నక్షత్రే మకర రాసో జాతాయ శ్రీ శ్రీనివాస స్వామి పరబ్రహ్మణే వరాయ ఋగ్యజుస్సామధర్వణ సకల వేదాధ్యాయినీం భార్గవచ్చవనాప్నవాన ఔర్వ వైదల పంచార్షే ప్రలానిత భార్గవసగోత్రోద్భవీం సర్వాలంకారవతీం సర్వాంగనా సంసేవిత పాదారవిందాం శ్రీ మహావిష్ణోః వక్షస్థల నివాసినీం అనంతగుణాత్మ్యాం భృగోర్సంకల్పతనయాం భార్గవీం ఉత్తర ఫల్గునీ నక్షత్రే కన్యారాసో జాతాయాం శ్రీ శ్రీదేవి నామ్నీం ఇమాం కన్యాం రుణీద్వమే దాస్యామి ఋగ్యజుస్సామధర్వణ సకల వేదాధ్యాయినీం కాశ్యపావత్సార నైధ్రువత్రయార్షే ప్రరాణిత కాశ్యపసగోత్రోద్భవీం సర్వాలంకారవతీం సర్వాంగనా సంసేవిత పాదారవిందాం శ్రీ మహావిష్ణోః అత్యంత మనోహరీం కశ్యప ప్రజాపతేః సంకల్పతనయాం కాశ్యపీం రేవతీ నక్షత్రే మీనరాసో జాతాయాం శ్రీ భూదేవి నామ్నీం ఇమాం కన్యాం రుణీద్వమే దాస్యామి కన్యాం కనకసంపన్నాం కనకాభరణైరుదాం దాస్యాం విష్ణవే తుభ్యం బ్రహ్మలోకం జిగీర్షయా సాలంకృతాం మాం సాధ్వీం సుశీలాయ సుమేధసే ప్రేతోహం ప్రయచ్ఛామి సర్వకామ్యార్థసిద్ధయే విశ్వంభరా విశ్వరూపా సాద్గుణ్యः సర్వదేవతాః ఇమాం కన్యాం ప్రదాస్యామి ప్రీణాతు కమలాపతిః కన్యాదానసుముహూర్తోऽస్తి భవంతో మహాంతో న గృహ్ణन्तు సుముహూర్తోऽస్తు. నిత్య కళ్యాణ చక్రవర్తి గోవింద గోవింద, లక్ష్మీవల్లభ గోవింద గోవింద, జగద్రక్షక గోవింద గోవింద. శ్రీశేషశైలేంద్రశిఖావతంసం శ్రీతింత్రిణీకీటకగేహజాతం శ్రీరామకృష్ణామృతరమ్యరూపం లక్ష్మీ విశిష్టం ప్రణమామి మూర్ధ్నా. దేవదేవుడు క్షీరాబ్ధి కన్యకను శ్రీ మహాలక్ష్మిని, అలాగే కాశ్యపి అయినటువంటి ఆ భృగో సంకల్పతనయామని పఠించారు. భార్గవి లోకజనని రమా మా మంగళదేవత అని స్మరించేటువంటి ఆ లక్ష్మీదేవిని భూదేవిని కూడా స్వీకరించబోతూ ఆ మాంగళ్య ధారణకు సంసిద్ధమయ్యే శుభవేళ ఆ మాంగళ్యాదులను చక్కగా శుద్ధమైన జలాలతో అభిషేకం చేసి ఆ అభిషేక జలాలను శిరస్సున ధరించి మన సనాతన ధర్మంలో ఒక విశిష్టత ఉన్నది. ఒక స్త్రీ ఒక పురుషుడు ఇరువురు కలిసి ఏదో ఒప్పందములో మరొకటో కాదు, ధర్మబద్ధంగా వివాహం చేసుకొని భార్యాభర్తలుగా గృహస్థ ఆశ్రమ స్వీకారం చేయడం, తద్వారా ఒక నియమబద్ధమైనటువంటి జీవన విధానం అలవడుతోంది. అలా కాకుండా నాకు ఎలాగ తోస్తే అలాగ చేస్తాను అనేటువంటిది సరికాదు అని మనకు సనాతన ధర్మం చెప్తాడు. తగినటువంటి విద్యా రూప గుణ శీల ఔదార్యాది గుణాలు కలిగినటువంటి వరుడు, అలాగనే వధువు పూర్వం పెద్దలే నిర్ణయించేవారు. అదే మనకు కన్యావరణం అంటారు. ఇందాక మనం చూసాం. ఒక 5గురును శ్రోత్రియులైనటువంటి ఉత్తములైనటువంటి, ఎందుకనంటే చిన్న వయస్సులో ఉన్నటువంటి వారు ఇప్పుడు చాలా గొప్పవారుగా ఉండవచ్చు, కానీ పెద్దలైనటువంటి వారికి కొంచెం లోకానుభవం ఉంటుంది, శాస్త్రానుభవం ఉన్నటువంటి వారిని పంపి, అయ్యా మా అబ్బాయి ఉన్నాడు లేదా మా అమ్మాయి ఉన్నది, తగినటువంటి యోగ్యులైనటువంటి వారికి ఇచ్చి వివాహం చేస్తాము అనంటే వారు వీరు కలుసుకున్నట్లుగా
వారిద్దరూ భగవత్ సంబంధమైన కళ్యాణ గుణాలని స్మరించుకున్నట్లుగా ఇలాగా చెప్పుకొని ఈనాటికి కొందరు ఎదుర్కోలు అని చేస్తారు. అంటే వివాహాలలో భగవంతుని స్మరించుకోవడం, ప్రతి పనిలో కూడా భగవత్ స్మరణ పూర్వకంగా మన క్రియాకలాపాదులు సాగేట్లుగా మనకు మహర్షి తుల్యులైనటువంటి, అంటే వారి అంతటి గొప్ప ధర్మబుద్ధి రాగద్వేషాలు లేనటువంటి సమాజ హితాన్ని కోరేటువంటి పండితులు, బుద్ధులు, మంచి సద్బుద్ధి కలిగిన వారు, మహాత్ములైనటువంటి వారు ఏర్పాటు చేసినటువంటి పద్ధతి ఈ వివాహం అనేటువంటిది. మనకు కొన్ని సంస్కారములు చెప్పారు. భగవంతుని యొక్క దివ్యానుభూతిని పొందాలి అనంటే ఈ శరీరము, మనస్సు, బుద్ధి, ఇంద్రియాలు మంచి సంస్కారవంతంగా ఉంటేనే దాన్ని గ్రహించగలం. ఒక అద్దం ఉన్నది, దాని మీద మురికి ఉన్నది, దుమ్ము ధూళి ఉన్నది, అది తొలగిస్తే ఆ అద్దంలో మన ప్రతిబింబం ప్రతిఫలిస్తోంది. అదేవిధంగా మనుష్యుడైనటువంటి వాని మనస్సు కూడా అనేకమైన రాగద్వేషాలతో దూషితమై ఉంటుంది. ప్రాంతము, కులము, మతము, మరొకటి ఏదో ఒకటి రాగద్వేషాలతో ఉంటుంది. దీన్ని తొలగించి శుద్ధమై పరబ్రహ్మతత్వాన్ని గ్రహించేటువంటి స్థితిని పొందటానికి మన వారు 16, 18, 40 ఇలాగ సంస్కారాలు ప్రతిపాదించారు మహర్షాదులు. భృగ్వత్రి, మరీచి, కాశ్యప, విఖనో మునీంద్రులు, అలాగనే ఆంగీరసాది మహర్షాదులు ఈ వ్యవస్థని మనకు ఏర్పాటు చేశారు. గృహ్య సూత్రాలని ఉన్నాయి, మనకు 18 స్మృతులు అని ఉన్నాయి. ఆ పరమాత్మ యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాస రూపమైన వేదాలను స్మరించి చెప్పినటువంటివే స్మృతులు అనంటే గృహ్య సూత్రములు అని కూడా చూపించారు. ఇలాగ ఇవన్నీ కూడా మనుష్యుడు పుట్టిన దగ్గర నుంచి పుట్టక ముందు కూడా ఒక భూమిని బాగా చక్కగా దున్ని దానిలో ఉన్నటువంటి మలిన పదార్థాలన్నీ తీసివేసి ఒక విత్తనం వేస్తే అది చక్కగా మొక్కై మానై ఫలాలు ఇస్తోంది. అలాగా ఒక మనుష్యుడు కూడా యోగ్యమైన స్థితిని పొందాలి అని అంటే మంచి ఉత్తములైనటువంటి తల్లిదండ్రులు ఉండాలి. అలాగా ఆ తల్లిదండ్రులు పవిత్రమైన సదాశయం కలిగి ఉండాలి. దానికోసం వివాహం. అంతేగాని నా ఇష్టం వచ్చినట్టు నా శరీరం, నా ఇల్లు, నా ఇది అనుకుంటే కాదు. సమాజం అనేది ఒకటి ఉన్నది కదా. యోగ్యుడైనటువంటి వాడు కాకపోతే ఒక రావణుడు, ఒక హిరణ్యకశిపుడు ఇలాంటి సమాజ వ్యతిరేకమైన భయానకమైన చేష్టలు చేసేవాళ్ళు పుట్టడం ఎందుకు అనంటే ఆయా సమయాలలో ఆ దాంపత్య ధర్మాన్ని సరిగ్గా చేయకపోవడం వల్ల అని మనకు పురాణాలు అన్నీ స్పష్టం చేస్తున్నాయి. అలాగనే పూర్ణత్వాన్ని పొందాలంటే ఒక స్త్రీ కానీ ఒక పురుషుడు కానీ ఒక యోగ్యత ఉండాలి అనేటువంటిది. ఒక 3 తరాలు చూడమన్నారు. ఆ పురుషుడికైనా స్త్రీకైనా వారు ఏ లక్షణాలతో ఉండాలో చూడమన్నారు. మనం ఒక స్థితికి వెళితే మనం రోజు ఆహారం తీసుకోవడానికి కూడా ఆహార పదార్థాలు ఇవి మంచివి, ఇవి చెడ్డవి, ఇవి ఇలాగా ఉన్నాయి అని మనం పుచ్చువి చచ్చువి అని చూస్తూ ఉన్నామే. మరి యోగ్యులైన సంతానం కలగాలి అని అంటే సమాజ హితాన్ని కలిగించేవారు కావాలంటే ఎంతటి స్థితిని పొందాలి. అందుకోసమే ఇది ధర్మబద్ధమైనటువంటి జీవన క్రమాన్ని నిర్దేశిస్తోంది. మన వివాహం మన ఇష్టమే కాదు, మన ఇష్టంతో పాటు సమాజ హితం కూడా ఉండాలి అని మహర్షాదులు మనకు ప్రబోధించారు. అందుకనే అలాగ కన్యను వరించి వరుడిని నిర్ణయించి అదుగో శ్రీనివాస స్వామి ఇక్కడ వరుడుగా అమ్మ గలసీమలో మాంగళ్య సమర్పణ చేస్తున్నారు. గోవింద రక్షత్వం భవనత్రయం. శ్రీదేవ్యై నమః. మాంగళ్యధారణ సమూర్తోస్తి భవంతో మహాంతో న గృహంతు. సుముహూర్తోస్తు సుప్రతిష్ఠితమస్తు.
प्रजापतिस्तमगं राजानमसृजत तन्त्रयो वेद अन्वसृज्यन्त तान् हस्ते कुरुत अथ सीता सावित्री सुमङ्गलीर्यं मधुरिमागं समेतपश्यत सौभाग्यमत्वयि दत्त्वा यादास्तं विपरेतना मेधिनी देवी वसुन्धरा स्याद्वसुधा देवी वासवी ब्रह्मवर्चसः पितॄणां श्रोत्रं चक्षुर्मनः माङ्गल्यं तन्तुनानेन लोकरक्षणहेतवे कण्ठे बध्नामि सुभगे रक्षत्वं भुवनत्रयं माङ्गल्यधारणसमुहूर्तोऽस्ति भवन्तो महान्तो न गृह्णन्तु सुमुहूर्तोऽस्तु सुप्रतिष्ठितमस्तु। त्वमग्ने अयास्यासन्मनसायतः अयासन् हव्यमूषे यानो देहि वै जग्गु स्वाहा ओं भू स्वाहा ओं भो स्वाहा ओं सो स्वाहा ओं भूर्भो स्व स्वाहा ऐते नमगस्थाः नमते नमगस्थाः सरस्ते नमगस्थाः देवहूतप्रासाभिः ओं भूतिवरोक्तमिष्टायं स्यां श्रीनिवासस्वामिनो वैवाहिकोत्सकर्माङ्गं लाजहोमं होष्ये ऐते नमनिस्वा नमते नमनिस्वा सरस्ते नमनिस्वा देवहूतप्रसवा इमां लाजान्ति आज्यमभिगार्य नवपामि समृद्धिकरणान् मम तुभ्यन्तसंवरणां सदग्निरनुमन्यतां यन्नारिव ब्रूते अग्नो लाजानवपन्ति दीर्घायुरस्तरेपतिरेधन्तां ज्ञातयो मम स्वाहा उदाजुषा स्वायशोदो हि दीनागं
यथेनोत्तर्जन्यस्य दुष्मेण दस्तामृतागम् अनु विश्वावदत्वया भुजं धारावदन्यायव अतिगाहे महेत्युषः इमां लाजानोपामि समृद्धिकरणान् मम शुभ्यन्तु संवरणां सदग्निरणमन्यतां यन्नार्यबभ्रूते अग्नौ लाजानोपन्ति दीर्घायुरस्तरे पतिरेदन्तां ज्ञातयो मम स्वाहा उदायसा स्वायुषोदो हृदेनागं रसेनो विश्वावदत्वया वयं धारावदन्यायव अतिगाहे महेद्दिशः इमां लाजानोपामि समृद्धिकरणान् मम तुभ्यन्तु संवरणां तदग्निरणमन्यतां यन्नार्यबभ्रूते अग्नौ लाजानोपन्ति दीर्घायुरस्तरे पतिरेदन्तां ज्ञातयो मम स्वाहा उदायसा स्वायुषोदो हृदेनागं रसेनोत्तर्जन्यस्य सुष्मेणोदस्थामृतागम् अनु विश्वावदत्वया वयं धारावधन्यायव अतिगाहे महेद्दिशः ओम स्वाहा ओम भूर्भुवः स्वाहा ऐतेन मुखस्थाः नुतेन मुखस्थाः सरस्तेन मुखस्थाः देवसवितप्रासावैहि सर्वपरश्चित्तात्मतो दिवादिविष्णुं होष्ये ऐतेन मन्यस्वा नुतेन मन्यस्वा सरस्तेन मन्यस्वा देवसवितप्रसवा अतो देवां ततो विष्णुचक्रमे दिव्या सप्तां विस्वाहा इदं विष्णुचक्रमे त्रेधानि देवं समूढमस्वां श्रे स्वाहा त्रीणिपदाचक्रमे विष्णुगोपादाभ्यः धर्मान् धारयन् स्वाहा विष्णोः कर्माणि विस्तेतोः प्रधानस्येन्द्रस्यजसखा स्वाहा तद्विष्णोः परमं पदं सदा प्रसंस्वर्यः दिव्यवचक्षरादग्स्वाहा तद्व्यप्रासवन्यमो जार्ध्रवागं दशविन्दते विष्णोर्यत्रं पदग्स्वाहा ओं भू स्वाहा ओं भू स्वाहा ओं सो स्वाहा ओं भूर्भुवः स्वाहा ऐतेन मुखस्थाः नमतेन मुखस्थाः सरस्तेन मुखस्थाः देवसवितप्रसावीः कर्मसाफलयुक्तं पृष्ठातन्त्रं करिष्ये ऐतेन मन्यस्वा नमतेन मन्यस्वा सरस्तेन मन्यस्वा देवसवितप्रसवा यतस्य कर्मणोऽतिरिक्तं विद्यानेन महागरम् अग्निष्टष्टष्टातं करोतु स्वाहा अग्नेः सुष्ठगते सुतावतादीनां कामानां समुद्रेत्रे स्वाहा अग्नेय स्वाहा अग्नेन्नादाय स्वाहा अग्नेन्नपदे स्वाहा प्रजापते स्वाहा इन्द्राय स्वाहा विश्वेभ्यो देवेभ्यः स्वाहा सर्वाभ्यो देवताभ्यः स्वाहा सर्वत्रैवादिष्टं सर्वत्रैवानाष्टं देवतमस्मै स्वाहा अग्नेः सुष्ठगते स्वाहा वास्तुपदे नमो वास्तुपदे स्वाहा यन्मात्मनो मिन्दाभूदग्निस्तत्पुनराः जातवेदावशिषे स्वाहा पुनरग्निश्चक्षुरात्मनिन्द्र बृहस्पति पुनर्म्याश्वाजमं चक्षात्मक्षो स्वाहा इष्टेभ्य स्वाहा वशिष्ठेभ्य स्वाहा बेजन्दृष्टे स्वाहा निष्कृत्यै स्वाहा देवराध्यै स्वाहा देवीभ्य स्वाहा तनूभ्य स्वाहा वृद्ध्यै स्वाहा समृद्ध्यै स्वाहा सर्वसमृद्ध्यै स्वाहा आश्रावितमत्याश्रावितं षट्कुतमत्तिनोक्तञ्चेग्ने यथोः सिरधिमे स्वाहा समिधस्तेजस्तेजमिधे स्वाहा यमस्देम त्योर में बाय स्वाहा सूर्यस्दे में जक्षुण में बाय स्वाहा सोमस्दि में चित्तम में बाय स्वाहा वायोधि में प्राणान में बाय स्वाहा ब्रह्मणोधि में बुद्धि में बाहि स्वाहा सप्तते अग्नि समिध सप्तविपा सप्त सप्ताम प्रियाणि सप्तहोत्रा सप्तात्वा इंद्रिय सप्तयो निरावरण स्वागतेन स्वाहा अग्निर्भुक्तं वेदिर्भुक्तं द्योर्भुक्तं पृथिवीभुक्तं वोषधवनस्पतिं निर्वाशेषभुक्तं अग्निर्जीर्णं वेदिर्जीर्णं द्योर्जीर्णं पृथिवीजीर्णं वोषधवनस्पतिं निर्वाशेषजीर्णं स्वाहा समन्तां हर्षावतेन समादित्यैरुष्वसम्मरुद्भिः समिन्द्रेण विश्वेभिर्देवेभिरन्तां दिव्यं नभो गच्छति यत्स्वाहा अग्निस्त्रिपदो वेदस्त्रिपदो द्योस्त्रिपदो पृथ्वीस्त्रिपदो ब्रह्माद्यास्त्रिप्यन्तां वशसन्दर्भास्त्रिप्यन्तां यदक्षप्रदामः प्रदामः साक्षीमस्तत्रिप्यन्ताम् ऐतेन मुखस्थाः नमतेन मुखस्थाः सरस्तेन मुखस्थाः देवसवितप्रासावीः पवित्रं स पवित्रं मे भूयात् स्वाहा पूर्णं मे भूयात् स्वाहा सन्मे भूयात् स्वाहा क्षितमक्षतेजो मार्जयन्तां प्रतीचान्तशिखरा पशवो मार्जयन्तां दीहि चान्दृश्या भोषदेव वनस्पति अमार्जयन्तां उद्भायां यज्ञसंवत्सरो यज्ञमतिर्मार्जयन्तां तोध्राद्रे नागेभ्यः मार्जयन्तां विष्णवे नमः प्राच्यां विष्णोः स नमसि सर्वान् समूष्य ग्रन्थिं विसृज्य अभ्यप्राच्य आप्यायन्त्वामिति जुहोति आप्यायन्त्वा बवोषधयो मरदा ततो नोष्टिमेरे स्वाहा शुद्ध्यन्तां देवसदनं भूतिस्माते लभते नित्यगं सर्वयज्ञकृतं भवेत् अग्निमारुतयोद्भूतिः आदित्यः सोमो नमः त्र्यायुषं जमदग्नेः कश्यपस्य त्र्यायुषं तद्देवानां त्र्यायुषं
దీర్ఘాయుత్వాయ బలాయ సతాయ సతంచ వర్తతే త్ర్యాయుషం దీర్ఘాయుత్వాయ బలాయ సతాయ సతంచ వర్తతే త్ర్యాయుషం ఆపోహిష్టామయో భూస్థానం ఊర్జేదాతన మహేర్ణాయ చక్షే యోపశ్వతమార్ధస్తస్య భాజేతేన వృషతిరివ మాతరః తస్మాహరంగిమాపో చక్ష్యాయ జన్మద ఆపో జనేధాజనః యత్తే జ్ఞేతేజస్వినాహం తేజస్వి భూయాసం యత్తే జ్ఞేవర్చస్వినాహం వర్చస్వి భూయాసం యత్తే జ్ఞేహరస్వినాహం హరస్వి భూయాసం మయి మేధాం మయి ప్రియాం మయి అగ్నిస్తేజో దాతు మయి మేధాం మయి ప్రియాం మయి ఇంద్రియం దదాతు మయి మేధాం మయి ప్రియాం మయి సూర్యోధ్రాజో దాతు योक्षसूर्यन्द्रशे युवरगान्मातोर्नवाहात् बिभ्राजमानसरस्समध्या समावृभोरो दाक्षसूर्याय पत्तन्मनसापनातु समर्पयामि ब्रह्मणे नमः सोमाय नमः यथास्थानं प्रवेशयामि अग्निपुरुषाय नमः गुरोभारं निवेदयामि आज्योभारं निवेदयामि अग्नि आदित्यं वयच्छा सर्वं श्रीभूनीलासमे श्रीनिवासार्पणमस्तु। यज्ञरक्षक गोविंद गोविंद। यज्ञो यज्ञपतिर्यज्वा यज्ञांगो यज्ञवाहनः यज्ञभृत् यज्ञकृत् यज्ञी ఉష్యమన్న మన్నాద ఏవచ అని యజ్ఞస్వరూపుడైనటువంటి ఆ పరమపురుషుడికి పూర్ణాహుతితో అమూర్త యజనము అని చెప్పబడేదాన్ని పూర్తి చేశారు. ఇప్పుడు అర్చకస్వామి అన్నమయ వంశీకులు ఆ అద్భుతమైనటువంటి గోదా పిరాట్టి గానం చేసేటువంటి ఆ జియర్ స్వామి వారి ప్రతినిధులు చక్కగా వారణమాయిరం వాసుల గానం చేస్తూ ఉంటే ఆ నారికేల ఫల పరివర్తన సన్నివేశం ద్వారా మధుర భక్తి, శాంతము, సఖ్యము, మధురము ఇలాగా భక్తి మార్గాలలో మధుర భక్తి భగవంతుని నాయకుడుగా భావించి తనను నాయికగా భావించడం భక్తిలో ఒక పరాకాష్ఠ స్థితి. దానిని చక్కగా అందంగా చూపించిన తల్లి గోదాపిరాట్టి వైభవాన్ని వీక్షించాం. ఇప్పుడు స్వామి తాను ధరించిన నవకోమల పుష్పమాలికని వనమాలాధారి వెంకటాద్రి గదాధరుడైన స్వామి అమ్మ గలసీమలో అలంకరిస్తూ ఉన్నాడు. అమ్మ కోసం 10 సంవత్సరాలు తపించాడు. వైకుంఠం నుంచి కదలి వచ్చింది కదా అమ్మ ఈ మానవాళిని రక్షించడం కోసం, వారికి చక్కగా ధర్మ మార్గాన్ని చూపించడం కోసం భృగు మహర్షి కాలితో తన్నాడనే దాన్ని ఒక నెపంగా పెట్టుకొని ఇక్కడకు దిగి వచ్చిన ఆ తల్లి, ఆ శ్రీనివాసుడు కూడా వెంటబడి నారాయణుడు వస్తే ఆ నారాయణుడు ఇక్కడ వెంకటాద్రి పరిసర ప్రాంతాలలో ఉన్నటువంటి ఆ తిరుసుకనూరులో తపస్సు చేస్తే అమ్మ కల్హారమాల వేసిందిట. అదిగో ఆ సన్నివేశం స్ఫురణకు వచ్చిందేమో. అమ్మ సిగ్గుల మగ్గ అవుతూ ఉన్నటువంటి ఆ సిరి
ఆ సిరుల కల్పవల్లి అయినటువంటి అమ్మ స్వామివారికి మాలా సమర్పణ చేస్తే, ఇంకొక దేవేరి భూపిరాట్టి ఆమె గోదా కన్యకగా అవతరించి స్వామి ద్వారా ఈ మాలా సమర్పణ కలియుగంలో భగవన్నామస్మరణం, భగవానునికి మాలికా సమర్పణం ఇవి విశేషమైన ఫలప్రదములు అని వరాహ రూపంలో ఉన్న స్వామి ద్వారా అన్ని విశేషాలు మనకు తెలియజెప్పింది. అదే ఒక పురాణమై భాషించింది వరాహ పురాణమని. ఆ దివ్య దేవతామూర్తులను దర్శిస్తూ రెండు చేతులు జోడించి నమస్కారం చేయడం మన యొక్క సంస్కారాన్ని తెలియజేస్తోంది. సనాతనమైన భారతీయ హిందూ ధర్మంలో ఉన్న విశిష్టత అదే. స్వామి నీవేనయ్యా, త్వమేవ శరణం మమ, నీవే తల్లివి, తండ్రివి, గురుడవు, దైవము అని ఆ భక్త హృదయాలు పరవశిస్తూ ఉంటే పవిత్ర వస్త్రాన్ని ధరించిన అర్చక స్వామి అక్షతారోపణం ఆ నారాయణుని యొక్క శ్రీవారి భక్తులకు సకల సంపదలు కలగాలి అని ఆకాంక్షిస్తూ అక్షతారోపణం తలంబ్రాల కైంకర్యం. గోవింద లోకా సమస్తా సుఖినో భవంతు. పెండ్లి కూతురు పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. బిరుదు పెండెము పెట్టే పెండ్లి కూతురు, నెర బిరుదు మగని కంటే పెండ్లి కూతురు. బిరుదు పెండెము పెట్టే పెండ్లి కూతురు, నెర బిరుదు మగని కంటే పెండ్లి కూతురు. తిరిదూరినప్పుడే పెండ్లి కూతురు, పతి పెరరేచి నిదివో పెండ్లి కూతురు. తిరిదూరినప్పుడే పెండ్లి కూతురు, పతి పెరరేచి నిదివో పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. పెట్టనే పెద్ద తురుము పెండ్లి కూతురు, నేడే పెట్టడు చీరలు గట్టే పెండ్లి కూతురు.
నా